జుడియోకి వెళ్ళిందాకా నా ప్రాణం అయితే తోడేశాడు మా అబ్బాయి. తీరా అక్కడికి వెళ్ళాక రచ్చ రచ్చ చేసేసాడు అనమాట. అసలు విషయం ఏంటంటే త్వరలో అయితే మా అబ్బాయిది బర్త్డే వస్తుందన్నమాట. సరే బట్టలు ఇప్పిద్దాం కదా అని చెప్పేసి ఎక్కడికి తీసుకెళ్ళమంటావరా అని అడిగాను. నేను జుడియోలో తప్ప మరి ఎక్కడంటే ఎక్కడ తీసుకుని అడ్డం తిరిగాడు అనమాట. సరే అవి ఎక్కడో నీరా కనుక్కో వెళ్దామని చెప్పేసి అన్నాను. ఎల్బీ నగర్ లో ఉంది, కర్మాన్ ఘట్ లో ఉంది, పద వెళ్దాం అన్నాడు. మొదట కర్మాన్ ఘట్ అయితే వెళ్ళాము. తీరా అక్కడికి వెళ్ళాక మమ్మీ ఇందులో బాగా లేవు మమ్మీ అని అన్నాడు. తర్వాత ఎల్బీ నగర్ వెళ్దాం మమ్మీ అని అన్నాడు. తీరా అక్కడికి వెళ్ళాక కూడా అయ్యో ఇది ఓల్డ్ మోడల్ మమ్మీ, లేకపోతే ఇది బాగాలేదు మమ్మీ, దీనికి చీలకలు లేవు, ఇది ఓల్డ్ మోడలు, దీనికి జోబీలు రాలేదు అని చెప్పేసి మా వాడు చేసిన రచ్చును చూసారా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక్క షర్ట్ కానీ ఒక్క ప్యాంట్ కానీ సెలక్షన్ చేయలేదు. ఇక నాకు వచ్చింది చూసారా 100/200 అయితే కోపం అయితే వచ్చేసింది అనమాట. ఇక నా కొడక నీ పని చెప్తా నాగని మనసులో అనుకొని, అరే ఆకి ఇప్పుడు నీకు మంచి మంచి కొత్త కొత్త బట్టలు కావాలి, చినిగిపోయినాయి పిలకలు గుండే బట్టలు కావాలి అంతే కదా, అలాంటి షాప్ అయితే నాకు ఒకటి తెలుసు పద నీకు ఇప్పిస్తానన్న. అవునా మమ్మీ ఎక్కడ మమ్మీ నాకు తెలియకుండా నా వెనక రానా కొడక అని చెప్పానన్నమాట. మమ్మీ నాకు మంచి మంచి బ్రాండెడ్వి కాస్ట్లీవి చినిగిపోయినవి ఇప్పించాలి మమ్మీ జాగ్రత్త అని అన్నాడు. సరే నాన్న నీకు నచ్చినవి ఇప్పిస్తానన్నాను అనమాట. 10,000 రూపాయలు పెట్టి పట్టు చీర కొనుక్కునేటప్పుడే నేను ఇన్ని షాపులు తిరగలేదు, పొద్దున్నుంచి సాయంత్రం దాకా టైం వేస్ట్ చేయలేదు, నీకు బ్రాండెడ్ బట్టలు కావాలా, సరే రానా, ఇవిగో నువ్వు కోరుకున్న బ్రాండెడ్ బట్టలు జస్ట్ 1,200కే 3 ప్యాంట్లు, 1000 రూపాయలకి 6 షర్ట్లు. అబ్బాబాబా అసలు ఎంత బ్రాండెడ్ చూడు డాడీ, ఇంతకు మించిన బ్రాండెడ్ బట్టలు అసలు ప్రపంచంలో ఉంటాయా? చూసావా మీ మమ్మీ ఎంత గ్రేటో, ఒకే ఒక పట్టు చీర కొనుక్కుంది, నీకెన్ని జతల బట్టలు కొని. మా వాడు ఈ జన్మలో నన్ను అయితే బట్టలకు రమ్మన్నాడు అనమాట. లేకపోతే ఆడవాళ్ళు మేమంత టైం పెట్టం, ఒక షర్టు ప్యాంట్కి ఇంత టైమా? మీరేమంటారు చెప్పండి ఫ్రెండ్స్.